తీసుకోవచ్చు, తప్పదు. ఇవాళ ఉన్న వాతావరణం ఏం చేస్తాం మరి, అట్లా వచ్చింది దేశం. ఎవ్రీ పార్టీ హ్యాస్ టు టేక్ సమ్ కిక్ బ్యాక్స్. లేకపోతే ఎన్నికల్లో 10,000 కోట్ల ఖర్చులు ఉన్నాయి. ఇవాళ ప్రజలు కూడా ఎవరో ఓట్లు వేయట్లేరుగా డబ్బులు ఇవ్వకపోతే. బట్ దట్ ఈస్ వాట్ ఇండియన్ పొలిటికల్ సీన్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ అండి. మంచి చేయాలి, మరి కొన్ని చిన్న తప్పులు చేయాలి. అందరికీ ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ యానిమల్. ఓటేసేవాడికి కూడా చాలా కష్టం ఉంది డిసైడ్ చేసుకోవడం హూ ఇస్ గుడ్ హూ ఇస్ బ్యాడ్ అనేది. కరెక్టే. అలాంటప్పుడు పోలవరంతో పాటుగా ఇప్పుడు మీరు అన్ని విషయాలు మనం గమనిస్తే కనుక అభివృద్ధి అనేది జరగలేదని అని అంటారా అక్కడ? అసలు ఆంధ్రప్రదేశ్ ఫోకస్ ఎప్పుడు వెల్ఫేరే కదా. అండ్ లుక్ ఎట్ ద నెంబర్ ఆఫ్ కంపెనీస్ దట్ జాకీ నుంచి మొదలుపెట్టి లూలుని పంపించేశాడు, మాలోల్ని. అమర్ రాజా ఏంటి ఆ దుర్మార్గం? వెళ్ళలేదు అమర్ రాజా. అందరూ ఇప్పుడు చాలా మంది అంటారు అమర్ రాజా వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం కాదు. సజ్జల కృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోయినా మాకు సంబంధం లేదు, ఇబ్బంది లేదు, వేల మంది ఉద్యోగుల గురించి ఆలోచించడా? నో, అమర్ రాజా పోలేదు. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ దే ఆర్ పుట్టింగ్ ఇన్ తెలంగాణ. ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు తెలంగాణలో పెట్టండి దరిద్రం. మీ పెట్టుబడిదారుని మీరు రక్షించుకోలేరా? అండ్ కేటీఆర్ ఇస్ వెరీ ప్రౌడ్. తీసుకొచ్చాడు, మొత్తం చూపించుకున్నాడు, అన్ని చేశారు. ఓకే. సో దే ఆర్ పుట్టింగ్ ఇప్పుడు 3,000 కోట్లు ఎంత పెడుతున్నారు పెట్టుబడి అమర్ రాజా. సో అది గవర్నమెంట్ ఇదేనని ఎట్లా చెప్పగలము అని అంటా నేను. అరే పిచ్చి కుక్కల్లో ఎమ్మడిపడి హెరాస్ చేస్తే ఇప్పుడు అన్ని సంవత్సరాలుగా ఉన్న ఫ్యాక్టరీ కరెంటు కట్ చేయటం, పర్యావరణం అని చెప్పటం, అసలు మామూలుగా హెరాస్ చేయలేగా. అట్లా ఒక కంపెనీ కాదుగా. ఇప్పుడు రమేష్ హాస్పిటల్స్ వాళ్ళని కోవిడ్ అప్పుడు ఆయన సేవ చేయడానికి పోతే తగులుకొని ఆయన అరెస్ట్ చేస్తామని ఆయన పారిపోవాల్సి వచ్చింది. ఏంటి ఇప్పుడు గీతం యూనివర్సిటీ ఉంది, గోడలు పగలగొట్టడం. అసలు ఆ కులద్వేషం తారస్థాయికి వెళ్ళిపోయింది. అది కులద్వేషం అని ఎట్లా చెప్తారు? మీకు కనిపిస్తోందిగా, ఒకటి కాదు. హీ హెస్ టార్గెటింగ్ బేస్డ్ ఆన్ వన్ క్యాస్ట్. ఓకే. చెప్పండి. అదే క్యాస్ట్ గురించి నేను మాట్లాడితే ఈ రోజున అమరావతి వ్యవహారం కూడా అదే కదా నడిచింది. లేదు, ఎక్కడుంది? ఎందుకు లేదని అంటారు చక్రవర్తి గారు? 33,000 ఎకరాలు తీసుకొచ్చినప్పుడు దాంట్లో తనకి కావాల్సిన వాళ్ళంతా కూడా చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్లే మొత్తం అంతా కొన్నప్పుడు మరి అది లెక్క కాదా? వినండి. ఈ 5 సంవత్సరాల్లో ఒక ఆధారం చూపించారా? వన్ జస్ట్ లెట్ మీ ఫినిష్. 2, అది అసలు ఎస్సీ నియోజకవర్గాన్ని అసలు కమ్మకులు వస్తుందని ఎట్లా అంటారు? 2, అమరావతి రైతులు దే రిలీజ్ ద సర్వే, దేర్ ఆర్ మోర్ రెడ్డి ఫార్మర్స్ దాన్ కమ్మ ఫార్మర్స్ దేర్. మన రమేష్ కందుల్ గారి పుస్తకం చూడండి మళ్ళీ ఒకసారి. 8 and 10 ఏదో ఉంది నెంబర్, ఒకసారి చూసుకోండి. అసలు ఆ కులస్తులు ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్, బట్ దెర్ ఆర్ మోర్ ఎస్సీస్ దెన్ ఇట్స్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ సార్ అది. ఓకే. హౌ కెన్ యూ సే దట్? నెక్స్ట్, రాజకీయ అంత నేననేది ఏంటంటే అసలు అంత పెద్ద రాజధాని అక్కడ కట్టాలన్న వచ్చినప్పుడు ఎంత అవినీతి జరగాలి, ఎన్ని బయటికి రావాలి? ఈయన 5 ఏళ్లలో ఒక్కటి చూపించరా? ఒక్కటంటే ఒకటి హెరిటేజ్ ఉందన్నారు, బూడిద, బోగస్, కంప్లీట్ బోగస్ న్యూస్. ఎప్పుడో ఉన్న హెరిటేజ్ భూములను ఇప్పుడు తీసుకొచ్చి అంట కడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్, వాట్ అబౌట్ ఔటర్ రింగ్ రోడ్? అది కూడా జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ ఏదండి? నేను అనేది ఏంటంటే ఎన్నన్నా అనొచ్చు సార్. ఇవాళ కిషోర్ గారు మీకు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర 50 ఎకరాలు ఉంది, ఎక్కడి నుంచి వచ్చాయని నేను అనొచ్చు. అనటం కాదు కదా, మీరు ఆధారాలతో చూపించాలి కదా. కిషోర్ గారి మీద ఇగో సేల్ డీడ్ ఉంది, ఇగో 50 ఎకరాలు ఈ సర్వే నెంబర్లో. ఎందుకు మీ మీడియా వాళ్ళని తీసుకొచ్చి చూపిరా? ఇగో చంద్రబాబు నాయుడుకో, లోకేష్కో, ఇంకొక అచ్చెన్నాయుడుకో, అయ్యన్న పాత్రుడికో ల్యాండ్ ఉంది, తీసిపోయి అక్కడ చూపియండి. మీడియా వాళ్ళని తీసిపోయి ఎగబడరా? ఈయన 5 ఏళ్ళ నుంచి ప్రయత్నిస్తున్నాడు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఐఎమ్ సర్ప్రైజ్ దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్. 5 ఏళ్ల తర్వాత కూడా సో ఉందని అంటారు మీ ఉద్దేశంలో? కనిపించాలి కదా. నేను అడిగేది ఏంటంటే అసలు మీరు ఎట్లా చేయగలగరా? అసలు ఇంత పారదర్శకంగా ఎట్లా చేయగలిగారు? సంథింగ్ లైక్ దాట్ యూ కెనాట్ హైడ్. ఈ పాడు కానీ సరే 1000 ఎకరాలు కాదు, ఒక 500 ఎకరాలన్నా చూపించాలి కదా. నువ్వు ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడుంది? మీరు ఎన్నికల ముందు చెప్పిన ఏ ఒక్కటి రాలేదుగా బయటకు అసలు. అవును. నేను నథింగ్. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ అంటున్నా నేను. ఐఎమ్ సర్ప్రైజ్ దట్ ఇట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్. ఒక 500 ఎకరాలు అని అంటే ఓకే జరుగుంటుంది, ఇండియా అనేది భారతదేశం అనేది కామనే కదా అనుకుంటాం. నో, యూ షో మీ వన్. ఎవరన్నా వెళ్ళారా? అసలు ఎంత ఈజీ సార్. మీకు అమరావతి అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చింది? ఓ తారీఖు ఉంది కదా, దానికి ఏదో తారీఖు వచ్చింది కదా, దానికి ముందు ఓడుకున్నాడు తీయండి. ఎంతసేపు అసలు? మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీ చేతి కింద ఉంది, మీ తంబ్ కింద. అమరావతి అనౌన్స్మెంట్ 2014 జరగలేదనే అంటారు. చూపియండి అంటున్నాను సార్. జరగలేదని అనుకుంటున్నారా? అక్కడ అవినీతి జరిగిందని ఎందుకు అనుకుంటాను కూడా చెప్తాను. నాకు తెలుసని అనట్లేదు. ఒకవేళ జరుగుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిద్రాహారాలు మాని 360 రోజులు కష్టపడి మొత్తం బయటకు తీసేవాడు. అందుకనే కదా అమరావతి వద్దని చెప్పి పక్కకు వచ్చి 3 రాజధానులు అన్నారు ఆయన. అది వేరే కదా. ఇది డెవలప్ అయితే ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత పెరుగుతుంది, ప్లస్ వాళ్ళ ఆస్తులు పెరుగుతాయనే ఉద్దేశంతోనే కదా దాన్ని పక్కన పెట్టింది. అవునా కదా? ఉండొచ్చు ఏముంది, తెలిసిందే కదా. డోంట్ నో సార్. సి ఆ ప్రాంతంలో
కమ్మ కులస్తుల డామినేషన్. కృష్ణా గుంటూరు, అవును. ఇప్పుడు మీకు కడపలో అనంతపూర్లో రెడ్డి కులస్తుల డామినేషన్ ఎట్లుందో మీకు కృష్ణా గుంటూరులో ఇట్స్ ఎ డామినెంట్ కమ్యూనిటీ. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. బట్ దట్ ఈస్ షుడ్ నాట్ బి అ రీజన్ వై యూ డినై ఎ క్యాపిటల్ ఆర్ యూ ఫార్మ్ ఎ క్యాపిటల్. ఇప్పుడు కియా మోటార్స్ అక్కడ కానీ ఇట్ ఈస్ ద మోస్ట్ కన్వీనియంట్ లొకేషన్ మీకు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర నుంచి. అది వన్ కన్వీనియంట్ లొకేషన్. టూ, ఈయన అన్నాడుగా చాలా మంచి లొకేషన్ ఇది, అన్ని ప్రాంతాల వారు వచ్చి ఇక్కడ ఉండటానికి చాలా అనుకూలంగా ఉంది, పెడితే పెట్టండి, కానీ 10,000 20,000 కాదు, కనీసం 50,000 ఎకరాలు ఉండాలి రాజధానికి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. హీ సెడ్ ఇట్. అండ్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ ప్రతిపక్ష పార్టీ ఇక్కడ అమరావతి రాజధాని చేయలేడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, వాళ్ళు చెప్పేది అబద్ధం, నేను వచ్చిన తర్వాత కూడా అమరావతి ఇక్కడే ఉందన్నాడు, ఉంటుంది అన్నాడు. కానీ శ్రీకృష్ణ కమిషన్ ఇక్కడ వద్దు, వేరే చోట పెట్టండి అని చెప్పింది. ఇప్పుడు దాన్నే కదా వీళ్ళు చెప్తోంది. తెచ్చుకున్నాడుగా బేనో బీసీజీనో అంటే బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనుకుంటా, వాళ్ళని కూడా తీసుకొస్తే వాళ్ళు కూడా ఏముంది $1 million ఇస్తే వాళ్ళు కూడా రిపోర్టర్. నేను మేనేజ్మెంట్ కన్సల్టెంట్. మీరు అలా చెప్పండి, దానికి ఆన్సర్ ఉండదు. బీసీజీ వాళ్ళు ఏముందండి, వ్యాపారం, వాడు $1 million కాంట్రాక్ట్ ఇస్తే రాసి ఇచ్చేసి. అలా అనుకుంటే సింగపూర్ ఎవరైతే మంత్రి ఉన్నాడో ఆయన అరెస్ట్ చేశారు, మరి దాంట్లో ఏదో జరిగిందని చెప్పి ఉండొచ్చు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటికీ 10 ఏళ్ళైనా రాజధాని లేని పరిస్థితి. చాలా అంటే దయనీయమైన పరిస్థితిలో ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు. రాజధాని లేని పరిస్థితి ఒకటి. 2, అసలు ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయాయండి, దానివల్ల కోల్పోయిన ఉపాధి అనేది అసలు మామూలు నష్టం కాదు. అక్కడ ఇప్పుడు నేను మొన్న మీరేమో కంపెనీలు వెళ్ళిపోయినాయి అంటారు. మొన్న వైజాగ్ సమిట్ జరిగిన తర్వాత దాదాపు 13 లక్షల ఎంఓయూలు కుదిరినాయి, కంపెనీలు మళ్ళీ బ్యాక్ అవుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తారు. ఎంఓయూలు ఆర్ నాట్ కంపెనీస్గా. మరి దావోస్లో జరిగింది కూడా ఎంఓయూసే కదా, 1,00,000 కోట్ల. దావోస్ అయిన లెక్క కాదండి అనేది, అది కాదు. నేను ఇది ద కంపెనీస్ దట్ వర్ రెడీ టు కమ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఫార్మ్డ్. ఇప్పుడు మీకు విట్టు తీసుకోండి, ఓకే, దాదాపు 20-25 వేల విద్యార్థులు అమరావతిలో ఉన్నారు ఈరోజు. రోడ్ వేయరండి యూనివర్సిటీకి, కెన్ యూ బిలీవ్ ఇట్? దెర్ ఇస్ నో రోడ్. వాళ్ళు వేసుకున్నారు అనుకుంటే చివరికి విసుగొచ్చేసింది వాళ్ళకి. 20 కూడా కాదు, 30,000 మంది విద్యార్థులు ఇన్ ద హార్ట్ ఆఫ్ అమరావతి. మీకు ఇంకా చెప్తాను అరాచకాలు అమరావతిలో. దెర్ ఇస్ సెక్రటేరియట్ అక్కడే ఉంది, హైకోర్టు అక్కడే ఉంది, మొత్తం పరిపాలన అక్కడి నుంచి జరుగుతుంది. ఆల్ ఇండియా సర్వీస్ ఎంప్లాయీ క్వార్టర్స్ అక్కడ 90% అయిపోయాయండి బిల్డింగ్లు కట్టడం. గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ 70-80% అయిపోయాయి. ఎన్జిఓస్ అయిపోయాయి. జడ్జెస్ క్వార్టర్స్ అయిపోయాయండి, విల్లాస్ మీరు చూడాలి. అసలు జడ్జెస్ క్వార్టర్స్ 70-80% అయిపోయాయి కట్టడం. అసలు మొత్తం అది ఒక శ్మశాన లాగుంది. ఎందుకు అంత ద్వేషం? ఇప్పుడు మీరు ఎట్లా వాళ్ళందరికీ ఎలవెన్స్ ఇవ్వాలి, ఇప్పుడు రెంటల్ ఎలవెన్స్ మీరు ఇప్పుడు ఇక్కడ ఇది ఇవ్వనందుకు జడ్జిలకి, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకి, ప్రభుత్వ ఉద్యోగులందరికీ రెంటల్ ఎలవెన్స్ ఇవ్వాలి. ఇవేం పూర్తి చేసుకుని శిథిలావస్థలోకి వెళ్ళిపోతున్నాయి. పూర్తి చేయకుండా వాళ్ళందరికీ రెంటల్ అలవెన్స్ ఇస్తున్నారు. అరాచకం అనమాట అసలు. ఇట్స్ బియాండ్ బిలీఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ప్రజల్లో కూడా మరి ఐ డోంట్ నో వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అండ్ హౌ దే హావ్ వోటెడ్ ఫర్ దిస్ మ్యాన్. ఇట్స్ ఎ ట్రాజెడీ. ఇప్పటికీ అదే పరిస్థితి ఉందని అనుకుంటున్నారా ఏపీలో? కొంత మారినట్లు అనిపిస్తోంది. బట్ అగైన్ నా దగ్గర ఐ డోంట్ హ్యావ్ ఎ క్రిస్టల్ బాల్. ఏమన్నా సభలో బాగా అంతమంది జనం వస్తే ఇంకా రాబోయేది కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తారు. అనంతపూర్ సభలో జనాలు చూస్తే అసలు సముద్రం కనుచూపు మేర వరకు మనుషులు కనిపిస్తున్నారుగా. సో వీ డోంట్ నో, విల్ హావ్ టు సీ.